పార్లమెంట్లో మాట్లాడండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మాట్లాడు. అంతేగాని ఈ దేశం మీద చేతుల్నేమో రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని తిరుగుతారు. మాట్లాడేటువంటి మాటలేమో ఇంకొక రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. అందుకనే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మళ్ళొకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం కోసం, జాతీయవాదం కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలందరూ బాగుండాలని కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. కానీ మీ ఆలోచన విధానం ఎంతసేపు ఈ దేశం మీదనే దాడి చేయాలనేటువంటి మీ ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మాకేం అభ్యంతరం లేదు. మీకు ఈ దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే, ఈ దేశ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చినటువంటి తీర్పుని మీరు స్వీకరించలేకపోతే, మీరు గతంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ పౌరసత్వాన్ని పునరుద్ధరింపజేసుకోండి, లేదా ఇటలీకి పోయి కొత్తగా పౌరసత్వం తీసుకోండి, లేదు బయట దేశాలలో ఏ దేశంతో కలిసి కొట్లాడకొస్తారో చెప్పుండ్రి. అప్పుడు ఈ దేశ ప్రజలందరూ సంఘటితమవుతారు, మిమ్మల్ని ఈ దేశ పొలిమేరలు దాటేదాకా బయటికి పంపేదాకా కొట్లాడతారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం మీద మాకు 100% విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలకు పోతా ఉన్నాం. ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తూ వస్తా ఉన్నాం. ప్రజలు ఓట్లేసినటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఆ సేతు హిమాచలం కష్టపడి ఓట్లేసి గెలిపించినటువంటి పార్టీని, గెలిచిన పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలిస్తున్నటువంటి పార్టీని ఇంత అన్డెమోక్రటిక్ గా విమర్శించడం అనేది రాహుల్ గాంధీ గారికి తగదు. మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదని ఈ దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఈ దేశం గురించి, ఈ దేశ సమగ్రత గురించి ఇంతకాలం బయట మాట్లాడేది ఇప్పుడు దేశంలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు వెంటనే ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలి, ఈ దేశం కోసం మాట్లాడడం నేర్చుకోవాలనేది ఈ సందర్భంగా నేను వారికి తెలియజేయాల్సి వచ్చినటువంటి అంశం. థ్యాంక్ యూ. ఉద్దేశపూర్వకంగానే ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరచాలనేటువంటి ఒక దురాలోచనతో చేస్తున్నట్టు కనపడుతుంది. దేశం సంఘటితమవుతుంది, ఈ దేశ ప్రజలందరూ ఒకతాటి మీదకి వస్తున్నారు. ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, మా పార్టీ అధికారంలోకి రాలేకపోతుంది, పార్టీని రక్షించుకోలేక, పార్టీని నడపలేక. మరి భారత్ జోడో యాత్ర ఎందుకు చేసిరు? భారతదేశం మీద దండయాత్ర వేయాలనే ఆలోచన ఉంటే, ఈ దేశంతో కొట్లాడాలనే ఆలోచన ఉంటే జోడో యాత్ర ఎందుకు? ఈ దేశం